హలో అండి, ఇవాళ మనం చేయబోయే రెసిపీ టమోటా రైస్. కావాల్సిన పదార్థాలు: అరకిలో బియ్యం, 3/4 కిలో టమాటాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా చిన్నుల్లిపాయ, ఒక్కరువ చెక్క, లవంగం, జీలకర్ర, జీడిపప్పు, అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. మొదట మిక్సీ జారాలో కొద్దిగా కొబ్బరి, అల్లం మిక్సీ వేసి తర్వాత పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కరేపాకు మిక్సీ వేయాలి. ఒక మందపాటి గిన్నెలో 4 స్పూన్ల నూనె వేసి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి. తరువాత జీడిపప్పు, పుదీనా వేసి కలుపుతూ వేపాలి. తరువాత జీలకర్ర వేసి వేపుతూ ఉండాలి. నానబెట్టిన మిల్ మేకర్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మిల్ మేకర్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి పచ్చి పోయేదాకా లో ఫ్లేమ్లో వేపుకుంటూ వేయించాలి. మొదట మనం తీసుకున్న టమాటాలను సగం సన్నగా ముక్కలుగా తరుక్కొని మిగతా సగం మిక్సీ వేసుకొని ఉంచాలి. సన్నగా తరిగిన ముక్కలను గిన్నెలో వేసి కొద్దిగా వేగనీయాలి. తర్వాత మిగతా ప్యూరీని కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం గంటసేపు నానబెట్టిన బియ్యాన్ని వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అరకప్పు బఠానీ వేసి మొత్తం వేపాలి. మొత్తం వేయించిన తర్వాత ఒక అరకిలో బియ్యానికి లీటర్ నీళ్లు పోసి కాగిన నీళ్లు పోసి మొత్తం కలపాలి. అంతా ఇంకేదాకా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో అన్నం మగ్గనీయాలి. మగ్గిన అన్నం మీద కొద్దిగా నెయ్యి వేసి కొత్తిమీర కూడా వేసి టమాటా రైస్ని కలుపుకోవాలి. రుచికరమైన టమాటా రైస్ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.